Hi students, my name is Y. Sarada, Junior Lecturer, Accounting and Taxation, Government Vocational Junior College, Guntur. Okay, today we are going to start paper 1, subject is auditing, and unit 1, the lesson is introduction of auditing, the Telugulo Vishaya Parichayamu. Okay, in this unit we are going to learn meaning of auditing, history of auditing, definition of auditing, importance of auditing, and last one is advantages of auditing. Okay, first of all, meaning of auditing. So meaning విషయ పరిచయం, ఆడిటింగ్ యొక్క అర్థం ఏంటి అని చూసే ముందు హిస్టరీ ఆఫ్ ఆడిటింగ్ అనేది ఒకసారి చూడాలి. వాట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ ఆడిటింగ్ అంటే ఈ ఆడిటింగ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అనేది కనుక మనం చూసినట్లయితే, అకౌంటెన్సీ ఎప్పటి నుంచి మనకి పరిగణలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా ఆడిటింగ్ అనేది కూడా మనకి కన్సిడరేషన్లో ఉన్నది. అంటే దాదాపుగా 15th century నుంచి కూడా మనకి ఆడిటింగ్ అనేది పరిచయం అయి ఉన్నది అని చెప్పచ్చు. అయితే ఇన్ దోస్ డేస్ ఆడిటింగ్ అంటే ఎలా ఉండేది అనేది హిస్టరీ చూసినట్లయితే, వర్డ్ auditing is derived from the Latin word adire. The word auditing is derived from the Latin adire. Adire, A-U-D-I-R-A. Adire means to hear. To hear అంటే వినడం. అంటే పూర్వకాలంలో ఎలా ఉండేది అని అంటే, అకౌంట్స్ అన్నీ కూడా అకౌంటెంట్ రాస్తాడు. వ్యాపారానికి సంబంధించిన అకౌంట్స్ అన్నీ కూడా అప్పటి రోజుల్లో కూడా అకౌంటెంటే రాసేవాడు. అయితే ఆ రాసిన అకౌంట్స్లో ఉన్న సారాంశాన్ని అన్నిటినీ కూడా ఈ ఆడిటర్ అనేవాళ్ళు వినేవాళ్ళు. అకౌంటెంట్ దగ్గరికి వెళ్ళి వాటిలో ఉన్న యాక్యురసీ, ఖచ్చితత్వం ఎలా ఉన్నది అనేది తెలుసుకోవటం కోసం వాళ్ళు వినేవాళ్ళు. అందుకని ఈ పదాన్ని ఆడిటింగ్ అనేది అర్థం చెప్పడం జరుగుతుంది. ఇన్ ఓల్డెన్ డేస్ a person is appointed to hear the information from the bookkeeper or accountant relating to the
transactions of the business to find the result of the business. One person is appointed to hear the information from the bookkeeper or accountant relating to the transactions of the business to find the results of the business. ఓకే, సో అంటే దానికి అర్థం ఏంటి అని అంటే పూర్వకాలం నుంచి కూడా ఆడిటింగ్ అనేది మనకి కన్సిడరేషన్లో ఉన్నది. అయితే ఆ రోజుల్లో ఆడిటింగ్ అనేది ఎలా అని అంటే అకౌంట్ చేసేవాళ్ళు. ఎందుకు అని అంటే టు హియర్ ది ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ది బిజినెస్, ఆ వ్యాపార వ్యవహారాలకి సంబంధించిన సమాచారాన్ని అంతా కూడా వినటానికి అపాయింట్ చేసేవాళ్ళు. సో వాట్ ఈస్ ద పర్పస్? బై హియరింగ్ ఆఫ్ ది బిజినెస్, ఆ వ్యాపారం యొక్క రిజల్ట్ అంటే ఫలితాన్ని కనుక్కోవటానికి ఆ సమాచారాన్ని అంతటినీ వినేలాగా ఆడిటింగ్ అనేది ఉండేది. కానీ ఇప్పటి రోజుల్లో ఏమైంది అని అంటే ఆడిటింగ్ యొక్క పరిధి కూడా పెరిగిపోయింది, అలాగే వాణిజ్యం యొక్క పరిధి కూడా పెరిగిపోయింది, అలాగే చేంజెస్ ఇన్ ది బిజినెస్ ఇన్స్టిట్యూషన్స్, ఆ వ్యాపార సంస్థల యొక్క పరిధి కూడా పెరిగిపోవటం అనేది జరిగింది. కాబట్టి ఆడిటింగ్ యొక్క పరిధి కూడా పెంచుకోవాల్సిన ఆవశ్యకత అనేది ఏర్పడింది. కాబట్టి ఆడిటింగ్లో కూడా చేంజెస్ అనేవి వచ్చినాయి. అందుకనే ఇప్పుడు వచ్చేసి ఆడిటింగ్ అనేది ఒక వృత్తిగా చేపట్టడం కూడా జరిగింది. అందుకనే గవర్నమెంట్ కూడా ఏం చేసింది అని అంటే జాయింట్ స్టాక్ కంపెనీస్ అన్నిటికీ కూడా ఆడిటింగ్ అనేది కంపల్సరీ చేసింది. దాంతోపాటుగా ఆడిటర్ అనే వృత్తి చేయాలి అనుకునే వ్యక్తికి కూడా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కూడా కంపల్సరీ చేసింది. ఒక నిర్దిష్టమైన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కూడా పెట్టడం జరిగింది. ఒకప్పుడైతే ఎవరైనా కూడా అకౌంట్స్ రాసేసేవాళ్ళు, అకౌంట్స్ రాసిన ప్రతి వ్యక్తి కూడా ఆడిటింగ్ అనేది కూడా చేసేదానికి అవకాశం ఉండేది. కానీ ఇప్పటి రోజుల్లో అలాగా ఎవరు పడితే వాళ్ళు ఆడిటింగ్ చేయడానికి వీలు కాదు. అంటే ఆడిటర్ అనేవాడు కంపల్సరీగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, విద్యార్హతలు కూడా కలిగి ఉండాలి. అది మీ అందరికీ తెలుసు, సిఏ చదివి ఉండాలి. సిఏ మీన్స్ చార్టెడ్ అకౌంటెంట్. సిఏ చదివిన వ్యక్తి మాత్రమే ఆడిటర్గా ఉపయోగపడతాడు. ఒక కంపెనీకి ఆడిటర్గా చేయాలి అని అంటే అతను సిఏ చదివి ఉండాలి అనేది ఇప్పటి రోజుల్లో మనకి ఆడిటింగ్ అనేది నిర్దేశించబడి ఉన్న విద్యార్హతలు అనేది మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో హిస్టరీ ఆఫ్ ది ఆడిటింగ్ అంటే ఇది. అండ్ దెన్ మీనింగ్ ఆఫ్ ది ఆడిటింగ్. మీనింగ్ ఆఫ్ ది ఆడిటింగ్ అనేది చూసినట్లయితే accounts of the business
checking of the accounts of the business with a view to find the correctness of the entries recorded in the books of accounts and result of the business. What is the meaning of auditing అనేది మనం చెప్పాలి అనుకున్నప్పుడు checking of the accounts books, in simple words, the checking of accounts books is called auditing. మనం ఒక చిన్న పదంలో కనుక చెప్పేయాలి అనుకుంటే లెక్కల పుస్తకాల తనిఖీని ఆడిటింగ్ అని చెప్పేయచ్చు. అయితే ఎందుకు లెక్కల పుస్తకాల తనిఖీ చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది, అవసరం ఉన్నది అనేది చెప్పుకోవాలి అని అన్నప్పుడు ఆ మీనింగ్ ఇంకా కొంచెం ఎలాబరేటెడ్గా చెప్పాలి. వాట్ ఈస్ ద పర్పస్ అనేది కూడా మనం ఇందులో ఇంక్లూడ్ చేసి చెప్పాలి. సో ఇక్కడ చెకింగ్ ఆఫ్ ది అకౌంట్స్ ఆఫ్ ది బిజినెస్ విత్ ఏ వ్యూ టు ఫైండ్ ద కరెక్ట్నెస్ ఆఫ్ ది ఎంట్రీస్ రికార్డెడ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఆ ఖాతా పుస్తకాలలో ఏవైతే రికార్డ్ చేశారో ఆ చిట్టా పద్దులు, ఎంట్రీస్ మీన్స్ పద్దులు, ఆ పద్దుల యొక్క కరెక్ట్నెస్ అని అంటే వాటి యొక్క ఖచ్చితత్వం లేదా అవన్నీ కూడా రైట్గా రాశారా లేదా అనేది తెలుసుకోవటం కోసము అండ్ రిజల్ట్ ఆఫ్ ది బిజినెస్, దట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రిజల్ట్ ఆఫ్ ది బిజినెస్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు అందరూ కూడా స్టూడెంట్స్. సో మీ యొక్క రిజల్ట్ అంటే ఏంటి? మీరు ఇప్పుడు నేర్చుకున్నదంతా కూడా ఎగ్జామ్స్లో రాయటము, మంచి మార్క్స్ గెయిన్ చేయటము, ఫస్ట్ క్లాస్లో పాస్ అవటం అనేది మీకు ఒక గోల్ ఉంటుంది. బట్ వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ది బిజినెస్ మ్యాన్? ఒక వ్యాపారస్తుని యొక్క రిజల్ట్ అంటే ఏముంటుంది? అతనికి కూడా ఆ వ్యాపారంలో ఒక మంచి లాభాన్ని అనేది టార్గెట్. మరి అది అచీవ్ కాలాన్ని కూడా కరెక్ట్గా రాసి ఉండాలి. కరెక్ట్గా రాశారా లేదా అనేది ఎలా తెలుస్తుంది అని అంటే ఆడిటర్ ఆ లెక్కల పుస్తకాలని, అకౌంటెంట్ ఏవైతే లెక్కల్లో రాస్తాడో ఆ లెక్కల పుస్తకాలని తిరిగి అకౌంటెంట్ రాసిన లెక్కల పుస్తకాలని ఆడిటర్ తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా తనిఖీ చేయటము అనే ప్రాసెస్నే మనం ఇక్కడ ఆడిటింగ్ అని చెప్పుకుంటాం. ఓకే. అండ్ నెక్స్ట్ దీన్నే మనం సింపుల్ వర్డ్స్లో చెప్పాలి అని అంటే చెప్పాను కదా, ఎందుకు చేస్తున్నాము అని అనేది తర్వాత విషయము. అసలు ఏం చేయాలి అంటే చెకింగ్ ఆఫ్ అకౌంట్స్ బుక్స్. సో దట్ ఈస్ కాల్డ్ ఆడిటింగ్ అని మనం చెప్తాము. ఇది దాని యొక్క మీనింగ్. సో నెక్స్ట్ వచ్చేసి డెఫినేషన్ ఆఫ్ ఆడిటింగ్. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఆడిటింగ్? డెఫినేషన్ ఈజ్ డిఫర్ ఫ్రమ్ మీనింగ్. అర్థం అన్నా డెఫినేషన్ అన్నా ఒకటే కదా అని మీరు అనుకోవచ్చు. కానీ మీనింగ్ అంటే ఏమిటి అని అంటే మనం ఈ సబ్జెక్ట్ అంతా నేర్చుకున్నప్పుడు మన భాషలో మనకు అర్థమైన రీతిలో అంటే అర్థం ఏంటి అనేది మనం చెప్పడాన్ని అర్థము లేదా మీనింగ్ అని చెప్పి అంటాము. కానీ డెఫినేషన్ ఈజ్ డిఫర్ ఫ్రమ్ మీనింగ్. దెన్ వాట్ ఈజ్ డెఫినేషన్? Auditing is defined by the so many people in so many ways. డెఫినేషను అని అంటే కొంతమంది గొప్ప గొప్ప వ్యక్తులు ఆడిటింగ్ అనేది ఇన్ దేర్ ఓన్ వే, దే డిఫైన్ ఇన్ దేర్ ఓన్ వే, దట్ ఈస్ కాల్డ్ డెఫినేషన్. సో వాళ్ళ యొక్క వాళ్ళకు అర్థమైన రీతిలో వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది ఆడిటింగ్ గురించి డెఫినేషన్ చేసినప్పుడు అది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు కూడా ఎగ్జామినేషన్లో వాట్ ఈస్ మెన్ బై ఆడిటింగ్ అని అడిగారనుకోండి, అడిగినప్పుడు మీకు ఈ సబ్జెక్టు లేదా ఈ లెసన్లో మీరు చదివిన దాన్ని బట్టి మీకు ఏం అర్థమైందో అది రాసేస్తే సరిపోతుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆడిటింగ్ అంటే. కానీ డిఫైన్డ్ ఆడిటింగ్ అనే క్వశ్చన్ కనుక మనకి ఎగ్జామినేషన్లో ఇచ్చారు అంటే ఖచ్చితంగా సమ్ అదర్స్ డిఫైన్ చేసిన ఆ డెఫినేషన్ని సో పర్సన్స్ అకార్డింగ్ టు దెమ్ అని చెప్పి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెఫినేషన్ లేదా ఆడిటింగ్ అనేది మనం రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ అలాగా ఒక వ్యక్తి చెప్పిన డెఫినేషన్ని కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఓకే.
ఆర్టీ మోడ్జ్ అనేది ఒక ఆధార్ పేరు. ఆ ఆధార్ చెప్పిన ప్రకారం auditing concerned with the verification of accounting data ఈ డెఫినేషన్ ఒకసారి చూసినట్టయితే అకార్డింగ్ టు ఆర్టీ మోడ్జ్ ఆడిటింగ్ కన్సర్న్స్ విత్ ద వెరిఫికేషన్ ఆఫ్ అకౌంటింగ్ డేటా. ఎక్కడ చూసినా కూడా మనకి ఆడిటింగ్ అంటే ఏమని వస్తుంది అంటే వెరిఫికేషన్ ఆఫ్ అకౌంటింగ్ డేటా, దట్ మీన్స్ చెకింగ్ ఆఫ్ అకౌంట్స్ బుక్స్. సో డిటర్మైనింగ్, ఎందుకు, వాట్ ఈస్ ద పర్పస్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ అకౌంటింగ్ డేటా అంటే డిటర్మైనింగ్ ది యాక్యురసీ అండ్ రిలయబిలిటీ ఆఫ్ ది అకౌంటింగ్ సిస్టమ్స్ అండ్ రిపోర్ట్స్. వాళ్ళు ఏవైతే నివేదికల్లో రాశారో ఆ నివేదికల్లో రాసిన వాటి యొక్క అకౌంటింగ్ డేటా యొక్క యాక్యురసీ, దట్ మీన్స్ ఖచ్చితత్వము, అండ్ రిలయబిలిటీ, విశ్వసనీయత, వాళ్ళు రాసిన అకౌంట్స్లో ఎంత నిజాలు ఉన్నాయి, అలాగే ఎంత ఖచ్చితత్వం ఉన్నది అనేది తెలుసుకోవటం కోసం చేసే లెక్కల పుస్తకాల తనిఖీనే మనం ఆడిటింగ్ అని చెప్పి ఆర్టీ మోజ్ అనే వ్యక్తి కూడా డిఫైన్ చేయటం జరిగింది. కాబట్టి ఎగ్జామినేషన్లో డిఫైన్ ది టర్మ్ ఆడిటింగ్ అని కనుక ఇచ్చినట్లయితే మీరు ఇట్లాగా మీ టెక్స్ట్ బుక్లో చాలా ఆథర్స్ రాసిన చాలా డెఫినేషన్స్ ఉన్నాయి. జస్ట్ ఆల్ ఆర్ ఇన్ 2 lines, అన్నీ కూడా 2 linesకి మించి ఏమీ లేవు. కాబట్టి మీరు ఏదైనా కూడా ఒక్క డెఫినేషన్ కనుక మనం ఇలాగ రాసినట్లయితే సరిపోతుంది. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఆడిటింగ్.
మనం ఇంపార్టెన్స్ ఆఫ్ ఆడిటింగ్ యొక్క ఆవశ్యకత ఏమిటి అనేది కనుక చూసినట్లయితే, నవేడేస్ ఎవరీ బిజినెస్ ఇన్స్టిట్యూట్ వాంట్స్ టు నో ద ప్రాఫిట్ ఆర్ లాస్ మేడ్ బై ఇట్ దాని డ్యూరింగ్ ది ఫైనాన్షియల్ ఇయర్. ప్రతి ఆర్థిక సంవత్సరంలో కూడా వ్యాపార సంస్థ ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి వాళ్ళ యొక్క వ్యాపారంలో లాభం వచ్చిందా లేదా నష్టం వచ్చిందా అనేది తెలుసుకోవాలి అనే ఆసక్తితో ఉంటారు. మరి అది తెలుసుకోవాలి అని అంటే ఏం చేయాలి? లెక్కల పుస్తకాలని తనిఖీ చేయాలి, వాటి యొక్క కరెక్ట్నెస్ని, యాక్యురసీని మనం కనుక్కోవాలి. అలా చేయాలి అని అంటే ఏం కావాల్సి ఉంటుంది? ఆడిటర్ ఈజ్ కంపల్సరీ అండ్ ఆడిటింగ్ ఈజ్ కంపల్సరీ. కాబట్టి ఇక్కడ వ్యాపార సంస్థల యొక్క లాభదాయకత అండ్ వాట్ ఈజ్ ద ఎగ్జాక్ట్ ఫైనాన్షియల్ పొజిషన్ అనేది తెలుసుకోవాలి అని అంటే ఆడిటింగ్ అనేది కంపల్సరీ అనేది మనకి తెలుస్తుంది. అలాగే ఇక్కడ చేసి during the financial year by verifying the financial statements, వాళ్ళ యొక్క ఆర్థిక నివేదికలను కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. ఆర్థిక నివేదికలు అని అంటే మీ అందరికీ తెలుసు, ఇయర్ ఎండింగ్లో చేసే ఫైనల్ అకౌంట్స్. ఇయర్ ఎండింగ్లో చేసే ఫైనల్ అకౌంట్స్ అని అంటే ముగింపు లెక్కలు అని అంటాం. ముగింపు లెక్కలు అని అంటాం. ఏమేమి ఉంటాయి ముగింపు లెక్కలు అని అంటే? ఒకటి వచ్చేసి ట్రేడింగ్ అకౌంట్, రెండు వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి balance sheet. First of all, final accounts. Financial statements means final accounts. What are the final accounts అని అంటే trading account, profit and loss account and balance sheet. These three are called final accounts. ఎప్పుడు తయారు చేస్తాం వీటిని? ఇయర్ ఎండింగ్లో తయారు చేస్తాం. ఇవి తయారు చేస్తే ఏం తెలుస్తుంది, వీటిని చెక్ చేస్తే ఏం తెలుస్తుంది అని అంటే, ట్రేడింగ్ అకౌంట్ మనం కనుక చెక్ చేసినట్లయితే we know profitability of the firm. ప్రాఫిటబిలిటీ తెలుస్తుంది. ట్రేడింగ్ అకౌంట్లో మనకు వచ్చే రిజల్ట్ ప్రాఫిటబిలిటీని తెలియజేస్తుంది. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మనం నెట్ ప్రాఫిట్ అనేది వస్తుంది. యూ గెట్ నెట్ ప్రాఫిట్. దట్ మీన్స్ నెట్ ప్రాఫిట్ అనేది తెలుస్తుంది. అండ్ వెరిఫికేషన్ ఆఫ్ ది బ్యాలెన్స్ షీట్ వి ఫైండ్ వాట్ ఈస్ ది ఎగ్జాక్ట్ financial position of that what is the exact financial position of that firm అనేది మనకి తెలుస్తుంది. వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఫైనాన్షియల్ పొజిషన్ అంటే ఏంటి? ఆ వ్యాపార సంస్థ ఆస్తులు ఎన్ని ఉన్నాయి, అప్పులు ఎన్ని ఉన్నాయి, అప్పులను మించి ఆస్తులు ఉన్నాయా లేక ఆస్తులను మించి అప్పులు ఉన్నాయా, రెండు సమానంగా ఉన్నాయా, ఫర్దర్గా అంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి ఆ వ్యాపారం చేసేలాగా ఉందా లేదా దివాలా తీసిందా అనేది మనకి బ్యాలెన్స్ షీట్ని చెక్ చేయటం వల్ల తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఆడిటింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనకి దీన్ని బట్టి తెలుస్తుంది. ఏమని ఇవన్నీ కూడా
చెక్ చేసి మనం ఏం చెప్తాము అని అంటే ఆ వ్యాపారం సజావుగా సాగుతుందా లేదా అనేది లెక్కల పుస్తకాల్లో కరెక్ట్గా రాశారా లేదా అనేది తెలుసుకోవటానికి ఆడిటింగ్ అనేది ఉపయోగపడుతుంది. మరి ఆడిటింగ్ అనేది అంత కంపల్సరీ ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే అకౌంటెంట్ ఏమో అకౌంట్స్ రాస్తాడు అని చెప్పుకున్నాం. మరి అకౌంట్స్ రాస్తాడు అన్నప్పుడు అతను రాసిన లెక్కల్ని మరొకరి చేత ఎందుకు చెక్ చేయించాల్సి వస్తుంది అని అంటే మనం రాసిన తప్పులు ఎప్పుడు కూడా మనకి కనపడవు. ఎప్పుడు కూడా మనం చేసిన తప్పులు మనకు ఎప్పుడూ కనిపించవు. మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా షాపింగ్కి వెళ్ళామనుకోండి, షాపింగ్కి వెళ్ళి ఒక 2-3 ఐటమ్స్ కొనుక్కొని వచ్చాము, ఇద్దరము వెళ్ళాము. ఇంటికి వచ్చిన తర్వాత మనం ఏం చేయాల్సి, ఎంత డబ్బులు తీసుకెళ్ళాము, ఎంత కొనుక్కొచ్చాము, మిగిలిన ఎంత ఉన్నాయి అనేది లెక్క చూస్తాము. అక్కడ కూడా చెకింగ్ ఆఫ్ అకౌంట్స్. కాబట్టి మనం అక్కడ లెక్కలు చూసుకున్నప్పుడు అన్నీ కొనుక్కున్నాయి, అన్నీ రాసాము, అన్నీ చూసి అంత కూడినా కూడా మనకి డబ్బుల్లో వేరియేషన్ వచ్చింది అనుకోండి, తల బాదుకొని ఆలోచిస్తూ ఉంటాము, ఎందుకు తేడా వచ్చింది, ఇంకేం చేసామని. ఎంతసేపు అయినా మనకి రాకపోతే అవతల వాళ్ళు ఏం చేస్తారు, ఇద్దరం కలిసి వెళ్తే అవతల వాళ్ళు ఏం చేస్తారు, ఎంతసేపు చూస్తావు, ఇంత చిన్న లెక్క ఇటీవ్ నేను చూస్తా అన్నా అనుకోండి, ఇమీడియట్గా అందులో జరిగిన తప్పేంటి అనేది అవతల వాళ్ళు ఇమీడియట్గా ఫైండ్ అవుట్ చేస్తారు. ఆ తప్పు మనకి కనిపించకపోవచ్చు. కాబట్టి ఎప్పుడైనా కూడా లెక్కల్లో ఒకళ్ళు రాసిన లెక్కల్లో ఉన్న తప్పులు అవతల వాళ్ళకి తెలుస్తాయి. అంటే అన్నిసార్లు అని కాదు, చాలా వరకు ఒకళ్ళు రాసిన తప్పులు దాదాపుగా అవతల వాళ్ళు ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా అకౌంటెంట్ రాసిన లెక్కల్ని ఆడిటింగ్ చేయాల్సిన అవసరము అనేది ఏర్పడింది. అలాగే ఇప్పటి రోజుల్లో ఆడిటింగ్ యొక్క పరిధి కూడా చాలా విస్తృతమైంది. గవర్నమెంట్ కూడా కొన్ని కంపెనీస్కి ఆడిటింగ్ అనేది కంపల్సరీ చేసింది. కాబట్టి ఆ ఆడిటర్ సర్టిఫై చేసి ఆడిట్ రిపోర్ట్ ఇచ్చిన లెక్కల్నే గవర్నమెంట్ కూడా నమ్ముతుంది. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ వాళ్ళకు కూడా ఆడిట్ చేసిన లెక్కలు అని అంటే ఎంత ట్యాక్స్ ఇంపోజ్ చేయాలి అనే దానికి కూడా ఉపయోగపడతాయి. కాబట్టి దీన్ని బట్టి మనకి గవర్నమెంట్కి వచ్చే ఎక్కువ ఆదాయంలో ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఒకటి. మరి అంత ట్యాక్స్ రావాలి అని అంటే అందరూ కూడా లెక్కలన్నీ కూడా సర్టిఫై చేసి ఉండాలి. సో దానికి మనకి ఆడిటింగ్ అనేది యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి ఆడిటింగ్ యొక్క పరిధి ఎంత అనేది, దాని యొక్క ఆవశ్యకత అనేది దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చి అడ్వాంటేజెస్ ఆఫ్ ఆడిటింగ్. టాపిక్స్ ఇందులో కవర్ చేస్తున్నా. మీనింగ్ ఆఫ్ ఆడిటింగ్, హిస్టరీ ఆఫ్ ఆడిటింగ్, అండ్ డెఫినేషన్ ఆఫ్ ఆడిటింగ్, అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆడిటింగ్ అనేవి అన్నీ కూడా మనం చూసాం. సో దీన్ని బట్టి మనకి ఒక పిక్చర్ అనేది వచ్చేసింది. ఆడిటింగ్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ ఫర్ ఎవ్రీ ఇన్స్టిట్యూట్ అనేది బిజినెస్ ఇన్స్టిట్యూట్, బిజినెస్ కన్సర్న్స్ అన్ని కూడా ఆడిటింగ్ అనేది కంపల్సరీ అనేది మనకి తెలుస్తుంది. దెన్ వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ ఆర్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఆడిటింగ్ అనేది సో దీన్ని బట్టి మనకి అడ్వాంటేజెస్ ఏంటి అనేది చాలా చెప్పుకోవచ్చు. It is very useful to various events like admission of a partner, death, and రిటైర్మెంట్ ఆఫ్ ఎ పార్ట్నర్. మనం
It is very useful to various events like admission of a partner, రిటైర్మెంట్ ఆఫ్ ఏ పార్ట్నర్, డెత్ ఆఫ్ ఏ పార్ట్నర్ అని చెప్పుకోవచ్చు. అంటే భాగస్వామ్య సంస్థలో ఎవరైనా భాగస్థుడు చేరినప్పుడు కానీ, లేదా చనిపోయినప్పుడు కానీ, లేదా రిటైర్ అయినప్పుడు కానీ, అంటే విరమణ చేసినప్పుడు కానీ ఆ అకౌంట్స్ పుస్తకాలని మనం చెక్ చేయాలి. అలాగే వాళ్ళ అకౌంట్స్ని మనం సెటిల్ చేయాలి. సో సెటిల్ చేయాలి అని అన్నప్పుడు వాళ్ళకి ఎంత అమౌంట్ పే చేయాలి, ఏ రీతిలో పే చేయాలి, మోడ్ ఆఫ్ పేమెంట్ ఎలా చేయాలి అనేవన్నీ కూడా తెలుసుకోవటానికి ఆడిటింగ్ అనేది యూస్ఫుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ ఈజ్ it is very useful to government agencies to take grants, permissions, లైసెన్సెస్ ఎక్సెట్రా. కొన్ని గవర్నమెంట్ ఏజెన్సీస్ కూడా ఈ ఆడిటెడ్ అకౌంట్స్ ఆర్ వెరీ యూస్ఫుల్. ఎలాగా? టు టేక్ గ్రాంట్స్ అని అంటే కొన్నిసార్లు గవర్నమెంట్ ఇచ్చే గ్రాంట్స్ని అంటే ఫండ్స్ని తీసుకోవటానికి, లేదా పర్మిషన్స్ మీకు తెలుసు, అలాగే లైసెన్సెస్. కొన్ని వ్యాపార సంస్థలు మనం కొన్ని వ్యాపారాలు చేయాలి అని అంటే మనకి కొన్ని లైసెన్సులు కావాలి, అలాగే కొన్ని పర్మిషన్స్ కావాలి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మెడికల్ షాప్ పెట్టాలి అనుకున్నాం అనుకోండి, మిగతా ఏ వ్యాపారం అయినా కూడా మన దగ్గర డబ్బులు ఉంటే పెట్టేసేయచ్చు, నో ప్రాబ్లం. కానీ మెడికల్ షాప్ పెట్టాలి అని అంటే మనకి ఫార్మసీ సర్టిఫికేట్ అనేది కావాలి, లైసెన్స్ అనేది కావాలి. సో గవర్నమెంట్ లైసెన్స్ ఇవ్వాలన్నా, పర్మిషన్ ఇవ్వాలన్నా కూడా సర్టిఫైడ్ ఆడిటింగ్ లెక్కల పుస్తకాలు లేదా ఆడిటింగ్ అనేది ఇట్స్ వెరీ యూస్ఫుల్ అని మనం చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి it is useful to detecting errors and prevent frauds. ఇక్కడ 2 words వచ్చినాయి, errors and frauds. ఎర్రర్స్ అని అంటే ఏంటి అని అంటే తెలిసి లేదా తెలియక చేసే తప్పుల్ని, బై మిస్టేక్ చేసే తప్పుల్ని ఎర్రర్స్ అని చెప్పి అంటాము. అండ్ ప్రివెంట్ ఫ్రాడ్ మీన్స్ మోసము అని అర్థం. మోసము అంటే ఏంటి? ఇంటెన్షనల్లీ అంటే తెలిసి చేసే తప్పుని మోసము అని అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెక్కలు రాసేటప్పుడు మనం ఖర్చు పెట్టింది ఒక 1000 రూపాయలు అనుకోండి, 1000 రూపాయలు మనం ఖర్చు పెట్టాము, కానీ రాసేటప్పుడు అక్కడ 7000 అని రాసాం అనుకోండి, రెండింటికి ఏమీ లేదు, ఒక చిన్న గీత అలా అంటమే. అది కూడా వాళ్ళు ఇంటెన్షనల్లీ అంటే ఉద్దేశపూర్వకంగా చేస్తే కనుక దాన్ని మనం ఫ్రాడ్ అని చెప్పి అంటాము. కాబట్టి ఇక్కడ అలాంటి తప్పులు ఏవైనా జరిగినట్లయితే ఆడిటింగ్లో మనం ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆడిటింగ్ ఈజ్ వెరీ యూస్ఫుల్ టు డిటెక్టింగ్ ఎర్రర్స్ అండ్ ప్రివెంట్ ఫ్రాడ్స్ అని చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ పాయింట్ ఈజ్
It is useful to keep moral checking on the employees and reduce mistakes. ఇక్కడ మోరల్ చెకింగ్ ఆన్ ఎంప్లాయీస్ అని అంటున్నాం. అంటే వ్యాపార సంస్థలో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా పర్టికులర్లీ అకౌంటెంట్ ఎవరు కూడా తన లెక్కలు చూడరు అనే ఉద్దేశం కనుక ఉన్నట్లయితే తానే గొప్పగా ఫీల్ అయిపోయి తను ఏది పడితే అది రాసేయడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా తాను రాసిన లెక్కల్ని మరి ఒక ఆడిటర్ వచ్చి చెక్ చేస్తాడు అనేది ఎప్పుడైతే తెలుస్తుందో ఇమ్మీడియట్గా ఎప్పుడైనా మనం చేసిన లెక్కల్లో తప్పులు పక్కన వాళ్ళు కనిపెట్టారు అని అంటే మనం కొంచెం ఫీల్ అవటం అనేది సహజంగా ఉంటుంది. కాబట్టి ఆ ఆడిటర్ మళ్ళీ వచ్చి నేను చేసిన లెక్కల్ని చెక్ చేస్తాడు అనేది ఎప్పుడైతే తెలుస్తుందో ఆటోమేటిక్గా ఏమవుతుంది, లెక్కలు రాసే అకౌంటెంట్ కూడా అలర్ట్ అవుతాడు. అలర్ట్ అయ్యి తను రాసే లెక్కలలో కూడా తప్పులు ఏమీ దొరలేదానికి లేకుండా చూస్తాడు. కాబట్టి ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు కీప్ మోరల్ చెకింగ్ ఆన్ ది ఎంప్లాయీస్ అండ్ రెడ్యూస్ ది మిస్టేక్స్. తప్పులు వాళ్ళు ఏవైతే తప్పులు చేస్తున్నారో ఆ తప్పులని ముందుగానే అరికెట్టేదానికి కూడా ఆడిటింగ్ అనేది వెరీ యూస్ఫుల్గా ఉంటుంది అనేది చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ టు రెడ్యూస్ పిల్ఫరైజ్ అని అంటే చిన్న చిన్న దొంగతనాలని పిల్ఫరైజ్ అని అంటాం. ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ టు రెడ్యూస్ అంటే చిన్న చిన్న దొంగతనాలు లాంటివి జరగకుండా ఆపేటందుకు ఆడిటింగ్ అనేది ఉపయోగపడుతుంది అనేది మనం చెప్పచ్చు. ఎట్లాగా అని అంటే ఆడిటింగ్ చేసే టైంలో ఆడిటర్స్ అనేవాళ్ళు సంస్థలోనే ఉంటారు. ఇలాంటి అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైనా సంస్థలో సిబ్బంది కానీ లేదా ఎంప్లాయీస్ కానీ ఉన్నట్లయితే ఆడిటర్స్ ముందు కొంత తగ్గించుకోవటానికి ట్రై చేస్తారు. కాబట్టి ఆటోమేటిక్గా అలాంటివి జరుగుతాయి. అలాగే లెక్కల్లో కూడా డబ్బులు పర్టికులర్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్లో వచ్చేసి ఇలాంటి దొంగతనాలు ఎక్కువగా రాయటానికి కూడా అవకాశం ఉంటుంది. అలాంటివన్నీ కూడా ఆడిటింగ్లో మనం ఫైండ్ అవుట్ చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి it is useful to point out the limitations and weaknesses of the internal control system. ప్రతి వ్యాపార సంస్థలోనూ కూడా ఒక అంతర్గత నిర్వహణ పద్ధతి అనేది ఉంటుంది. ఇంటర్నల్ చెకింగ్ సిస్టమ్ ఉంటుంది, ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ అనేది కూడా ఉంటుంది. అంటే ఒకళ్ళు చేసిన పనిని ఇంకొకళ్ళు చెకింగ్ చేయటము అనేది అంతర్గత తనిఖీ మెథడ్ అని చెప్తాము. అలాగే ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ అంటే ప్రతి ఒక్కళ్ళు ఆఫీసు సిబ్బందిలో లేదా వ్యాపార సంస్థలో ఉన్న ప్రతి వాళ్ళ పనిని కూడా మరి ఒకళ్ళు నిర్వహించటము లేదా కంట్రోల్ చేయటము అనేది జరుగుతుంది. అలాగా ఏదైతే కంట్రోల్ సిస్టమ్ అనేది అమల్లో ఉన్నదో ఆ వ్యాపార సంస్థలో దాని యొక్క లిమిటేషన్స్, దానికి ఉన్న పరిమితులను కానీ లేదా వీక్నెసెస్ అంటే అది సరిగా పనిచేస్తుందా లేదా అనేవి కూడా తెలుసుకోవటానికి ఆడిటింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఎట్లాగా అనంటే ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ సరిగా లేదనుకోండి, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పనిచేస్తున్నారు అని అంటే ఆ పని యొక్క సిస్టమ్ మీద అజమాయిషీ ఉండదు, కంట్రోల్ అనేది ఉండదు. దాదాపుగా ప్రతి ఒక్క పనిలోనూ కూడా మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా అకౌంట్స్లోకి వచ్చేస్తాయి. అకౌంట్స్లోకి అలాగే మిస్టేక్స్ అన్నీ కూడా వచ్చేసినాయి అని అంటే ఆడిటర్ పని
ఎక్కువ అయిపోతుంది. అన్ని మిస్టేక్స్ని ఫైండ్ అవుట్ చేసి ఈ రీడింగ్లో కనిపెట్టాలి అని అంటే ఇక్కడ ఇంటర్నల్ కంట్రోలింగ్ సిస్టమ్ అనేది సజావుగా లేదు అనేది అర్థమైపోతుంటుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏదైనా క్రెడిట్ సొసైటీస్ నుంచి వాళ్ళు ఏవైనా లోన్స్ పొందాలి అనుకున్నప్పుడు సర్టిఫైడ్ లేదా ఆడిటింగ్ అకౌంట్స్ ఆర్ వెరీ యూస్ఫుల్. అంటే ఆ వ్యాపార సంస్థలో ఏం జరుగుతుంది అనేదాన్ని కూడా లెక్కల పుస్తకాలని తనిఖీ చేసేస్తాడు కాబట్టి ఆడిటరు ఆ అకౌంట్స్ అన్నింటినీ ఆ లోన్స్ ఇచ్చే క్రెడిట్ సొసైటీస్ ఎక్కువగా నమ్ముతాయి. ఎందుకంటే ఆడిటర్ అనేవాడు క్వాలిఫైడ్ పర్సన్ కాబట్టి ఒక అకౌంటెంట్కి క్వాలిఫికేషన్స్ లేవు. అకౌంట్స్ అనేవి ఎవరైనా రాయొచ్చు. మనం కూడా చూస్తూ ఉంటాము బజార్లో లేదా రియల్ లైఫ్లో వచ్చేసి 10th క్లాస్ చదివిన వాళ్ళు కూడా ఇంకా చదివే శక్తి లేకపోతే వాళ్ళు ఏదైనా ఒక సంస్థలో అకౌంటెంట్గా చేరతారు. అకౌంటెంట్గా చేరుతాము అని అంటే వాళ్ళందరికీ కామర్స్ తెలియాలి అనే ఏమీ లేదు. మనలాగే బీకామ్లు ఎంకామ్లు చదవాలని కూడా రూల్ ఏం లేదు. అవన్నీ కూడా ఆటోమేటిక్గా రియల్ లైఫ్లో అకౌంట్స్లో రాస్తూ ఉంటే ఆ అకౌంట్స్ డెబిట్ క్రెడిట్ అనేవన్నీ కూడా వాళ్ళకి అవగతం అయిపోతాయి, అవగాహనకు వచ్చేస్తాయి. వాళ్ళకి అకౌంటెంట్స్కి అందుకనే క్వాలిఫికేషన్స్ అనేవి ఏమీ లేవు. కానీ ఆడిటింగ్ అనేది కంపల్సరీగా క్వాలిఫైడ్ పర్సన్సే చేస్తారు కాబట్టి వాళ్ళు చేసిన అకౌంట్స్ అనేవి వాళ్ళు చెక్ చేసిన అకౌంట్స్ అనేవి గవర్నమెంట్ కానీ ఏదైనా క్రెడిట్ సొసైటీస్ కానీ నమ్మటానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఏవైనా లోన్స్ లాంటివి కూడా వాళ్ళు పొందటానికి అవకాశం ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, ఇలాగా మనం యూజెస్ ఆఫ్ ఆడిటింగ్ అనేది చెప్పుకోవాలి అంటే ఇంకా చాలా యూజెస్ అనేవి చెప్పుకోవచ్చు. సో ఇక్కడ సో మెనీ పాయింట్స్ ఆర్ దే. సో ఇవన్నీ చదివితే దీనికి యూజెస్ కిందకి సరిపోతుంది. ఓకే స్టూడెంట్స్, మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఐ హోప్ సో. థ్యాంక్ యూ వెరీ మచ్.